హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు డే 3 యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్. ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగిపోయింది. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో డే 3 యొక్క సమ్మరీ చూద్దాము. ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా. ఇప్పుడు ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి డే 2 ఆట ముగిసే సమయానికి 77 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజులో బ్రూక్ 30 రన్స్, రూట్ 18 రన్స్తో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ డే 3 ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే 4th వికెట్ కోల్పోయింది. జో రూట్ ఈ ఇన్నింగ్స్లో 46 బాల్స్లో 22 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి 4th వికెట్గా అవుట్ అయ్యాడు. జో రూట్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 21.3 ఓవర్స్లో 84 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్గా అవుట్ అయ్యాడు జో రూట్ అవుట్ అయిన నెక్స్ట్ బాల్కి బెన్ స్టోక్ కూడా అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో జస్ట్ ఒక బాల్ ఆడి డక్అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బెన్ స్టోక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 21.4 ఓవర్స్లో 84 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 1 సమ్మరీ చూసినట్లయితే, ఇంగ్లాండ్ మొత్తం 27 ఓవర్స్ ఆడింది. 172 రన్స్ చేసింది. 2 వికెట్స్ కోల్పోయింది. రన్ రేట్ మాత్రం 6.37 ఉంది ఇంగ్లాండ్ది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 47 ఓవర్స్లో 249 రన్స్ వేసి 5 వికెట్లు కోల్పోయింది. ఆల్రెడీ ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, క్రాలీ 19 రన్స్ డక్అవుట్ అయ్యిండు. పోప్ డక్అవుట్ అయ్యిండు. రూట్ 22 రన్స్ తక్కువ అవుట్ అయ్యింది ఈరోజు. బ్రూక్ ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నాడు. 127 బాల్స్లో 91 రన్స్. స్టోక్ డక్అవుట్ అయ్యింది. జస్ట్ ఒక బాల్కే డక్అవుట్ అయ్యిండు. జే స్మిత్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జస్ట్ 82 బాల్స్లోనే 102 రన్స్ చేసిండు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రూక్ అండ్ జే స్మిత్ మధ్య 6th వికెట్ పార్ట్నర్షిప్ 165 రన్స్ వచ్చింది. ఇంగ్లాండ్ ఎర్లీగా టాప్ ఆర్డర్ వికెట్స్ కోల్పోయినప్పటికీ 6th వికెట్ పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్ సేవ్ చేసింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 సెకండ్ సెషన్ సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఈ డే 3 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా లాస్ అవ్వలేదు. మొత్తం సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ 28 ఓవర్స్ ఆడితే 106 రన్స్ వేసింది. 0 వికెట్ ఏం కోల్పోలేదు. ఇంగ్లాండ్ నెట్ రన్ రేట్ వచ్చి 3.79 ఉంది సెకండ్ సెషన్లో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 355 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో బ్రూక్ 140 రన్స్ అండ్ జే స్మిత్ 157 రన్స్లో ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ 6th వికెట్కి 271 పార్ట్నర్షిప్ వచ్చింది ఇంగ్లాండ్కి. ఇంగ్లాండ్ థర్డ్ సెషన్లో ఒక 32 రన్స్ యాడ్ చేసి 6th వికెట్ కోల్పోయింది. హ్యారీ బ్రూక్ 158 రన్స్ వద్ద అవుట్ అయ్యిండు. ఆకాష్దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 82.2 ఓవర్స్లో 387 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ 7th వికెట్ 395 పరుగుల వద్ద 7th వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్రిస్ వోక్స్ జస్ట్ 17 బాల్స్లో 5 రన్స్ కొట్టి ఆకాష్దీప్ బౌలింగ్లో కరుణ్ నాయర్ క్యాచ్ ఇచ్చి 7th వికెట్గా అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 396 పరుగుల వద్ద 8th వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కార్సే ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. 8th వికెట్గా అవుట్ అయ్యిండు కార్సే. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాస్ ట్రంగ్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ ఆడి డక్అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. జాస్ ట్రంగ్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 407 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ చివరి బ్యాట్స్మెన్ బషీర్ సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో సిరాజ్ 6 వికెట్లు తీసిండు. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఓపెనర్ ఖాళీ
19 రన్స్కి అవుట్ అయ్యిండు. డకెట్ డక్అవుట్ అయ్యిండు. పోప్ డక్అవుట్ అయ్యిండు. రూట్ 22 రన్స్కి అవుట్ అయ్యిండు. బ్రూక్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ 158 రన్స్. నెక్స్ట్ స్ట్రోక్ డక్అవుట్ అయ్యిండు ఫస్ట్ బాల్కే. నెక్స్ట్ జే స్మిత్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ నాట్అవుట్గా ఉన్నాడు. 184 రన్స్. జస్ట్లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. నాట్అవుట్గా ఉన్నాడు, అవుట్ కాలేదు. నెక్స్ట్ వోక్స్ 5 రన్స్కి అవుట్ అయ్యిండు. కార్సే డక్అవుట్. టంగ్ డక్అవుట్. బషీర్ డక్అవుట్. మొత్తం ఈ మ్యాచ్లో 1 2 3 4 5 6 డక్అవుట్ అయ్యాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్. ఫైనల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 407 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్స్లో మొత్తం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మొత్తం 6 మెంబర్స్ డక్అవుట్ అయ్యారు, అంటే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ అయ్యారు. ఐ థింక్ ఇది ఒక రికార్డ్ అనుకుంటాను. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సూపర్ ఫామ్లో ఉన్న జైస్వాల్ ఎలీగా అవుట్ అయ్యిండు. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ జస్ట్ 22 బాల్స్లోనే 28 రన్స్ కొట్టి టంగ్ బౌలింగ్లో ఎల్బిడబుల్గా అవుట్ అయ్యిండు. ఇండియా ఫస్ట్ వికెట్ 51 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది 7.4 ఓవర్స్లో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 ఆట ముగిసే సమయానికి ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 64 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 244 పరుగులు ఆధిక్యంలో ఉంది. ఈరోజు ఆట ముగిసే సమయానికి ప్రస్తుతానికి క్రీజులో కేఎల్ రాహుల్ 28 రన్స్తో, కరుణ్ నాయర్ 7 రన్స్తో ఆడుతున్నారు. ఈరోజు మ్యాచ్లో థర్డ్ సెషన్ యొక్క సమరీ చూసుకున్నట్లయితే థర్డ్ సెషన్లో 27.3 ఓవర్స్ ఆడిండు. 116 పరుగులు వచ్చినాయి. 6 వికెట్లు కోల్పోయారు. అందులో 5 ఇంగ్లాండ్వి, 1 వికెట్ వచ్చి ఇండియాది. మొత్తం రన్ రేట్ వచ్చి థర్డ్ సెషన్లో 4.22 ఉంది. ఫస్ట్ సెషన్లో మాత్రం రన్ రేట్ 6.37 ఉంది. సెకండ్ సెషన్లో 3.79, థర్డ్ సెషన్లో 4.22 ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 3 వరకు సమ్మరీ. ఒకసారి ఈ సమ్మరీ చూసి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 587 పరుగులు కాల్అవుట్ అయింది. హైయెస్ట్ స్కోర్ వచ్చి సుమన్ గిల్ 269. సెకండ్ హైయెస్ట్ వచ్చి రవీంద్ర జడేజా 89 రన్స్. అలాగే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బషీర్ 3 వికెట్స్ తీసుకున్నాడు, 167 రన్స్ ఇచ్చి. వోక్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు, 81 రన్స్ ఇచ్చి. అలాగే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 407 పరుగులు కాల్అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్ తరపు నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జే స్మిత్ 184 రన్స్ నాట్అవుట్. జస్ట్ కొంచెం సేపు ఆడుంటే డబుల్ సెంచరీ అయ్యేది. మిగతా బ్యాట్స్మెన్ సపోర్ట్ రాలేదు స్మిత్కి. అలాగే సెకండ్ హైయెస్ట్ వచ్చి బ్రూక్ 158 రన్స్. బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజు 6 వికెట్స్ తీసుకున్నాడు, 70 రన్స్ ఇచ్చి. ఆకాష్దీప్ 4 వికెట్స్ తీసుకున్నాడు, 88 రన్స్ ఇచ్చి. ప్రస్తుతానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 64 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. మూడో సెషన్ డే 3 థర్డ్ సెషన్ అయిపోయే సమయానికి ఇండియా 64 రన్స్తో సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ కోల్పోయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 22 బాల్స్లోనే 28 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ 38 బాల్స్లో 28 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో టంగ్ 1 వికెట్ తీసుకున్నాడు, 3 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి. ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో డే 3 ఆట ముగిసే సమయానికి టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.